పుష్ప సిరీస్తో పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక సాలిడ్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది అట్లీ తన మార్కు స్టైలిష్ అండ్ మాస్ ఎలిమెంట్స్తో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశారని. సన్ పిక్చర్స్ లాంటి భారీ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్ సెట్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ విషయానికొస్తే ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 11 గంటలకు సినిమా టైటిల్ను అఫీషియల్గా రివీల్ చేయబోతున్నారు. ఇక ఒకరోజు ముందుగా రిలీజ్ అయిన పోస్టర్లో కనిపిస్తున్న ఆ వింతైన పంజాని చూస్తుంటే బన్నీ ఈ సినిమాలో ఏదో ఒక పవర్ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్లో కనిపిస్తారని హింట్ ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమా టైటిల్ ఏమై ఉంటుందనే విషయంలో ఫ్యాన్స్ మధ్య రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అట్లీ గత సినిమాలు జవాన్, బిగిల్ లాగే ఈ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్తో పాటు ఎమోషనల్ టచ్తో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ ఐకాన్ స్టార్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్టు కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. టెక్నికల్ పరంగా కాకుండా ఈ సినిమా చాలా గ్రాండ్గా ఉండబోతోంది. యూత్ సెన్సేషన్ అయిన సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. గతేడాది రిలీజ్ అయిన ప్రీ గ్లిమ్స్ లో ఈ సినిమాకు పనిచేయబోయే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రివీల్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ స్క్రీన్ మీద ఒక విజువల్ వండర్లా తీర్చిదిద్దాలని అట్లీ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న రాబోయే ఆ టైటిల్ రివీల్తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి AA22 పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రేపటి బిగ్ అనౌన్స్మెంట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.